పందెంలో ఓడిపోని ప్రసాద్ జీవితంలో కూడా ఓడిపోలేదు. అలా చూడండి. ఊరుకో రమణి, ఊరుకో, ఏడో ఊరుకో. ప్రేమకే విలువిచ్చే రమణి ఈ అవిటివాణ్ణి పెళ్లి చేసుకుంది సార్. నాకు తల్లి తండ్రి అన్నీ తని అయి ఒక భర్తలా కాకుండా ఒక బిడ్డలా నన్ను చూసుకుంటుంది. అలాంటి నా భార్యని అనుమానించి అవమానించకండి సార్. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను సార్. ఓడిపోయిన భానుమతి మాత్రం పశ్చాత్తాపం చూపించలేదు. చేసిన పనికి సిగ్గుపడక గర్వపడుతున్నావా? నీ మూలంగా ఒక అమాయకుడు కాలు పోగొట్టుకున్నాడు. 2 లక్షలు ఇస్తాను. మయూరి సినిమాలో సుధల జైపూర్ కాలు పెట్టించుకోమను. దట్స్ ఆల్. నీకు చచ్చేదాకా బుద్ధి రాదు. డబ్బుతో ఏదైనా చేయగలవనుకున్నావు కదూ. నిన్ను కొట్టినందుకు నీ తండ్రితో చెప్పి నన్ను జైల్లో పెట్టించవే చూద్దాం. తమ్ముంటే నా మీద పగ తీర్చుకో. నో నో నో. పట్టు బెట్టు ఉన్న ఆడపిల్లని సాగర్ నువ్వు కొట్టావని కోపం తెచ్చుకుంటాననుకున్నావా? నెవర్. నువ్వు నాకు తాళి కట్టేదాకా నిన్ను వెంటాడుతూనే ఉంటాను. నేను ఓడినా నీకు గెలుపు లేకుండా చేస్తాను. I am Bhanumati, daughter of Chenchu Ramaya, MP. వెంటాడింది మా కాపురంలో చిచ్చు పెట్టడానికే వేటాడి ఉంటుందని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. భానుమతి ఆడిన నాటకంతో మోసపోయి మీ కూతురుతో పాటు మీరు కూడా మతిపోగొట్టుకున్నారు. సారీ. వెదురుని గాయపరిస్తే వేణుమవుతుందేమో కానీ మనిషిని గాయపరిస్తే గేయం కాదు, రక్తమే వస్తుంది. మీ అమ్మాయి నా మనసుని గాయపరిచింది. తను చేసిన తప్పేమిటో, చేస్తున్న తప్పేమిటో తెలుసుకుని పశ్చాత్తాపడే వరకు నేను భర్తను కాదు, తను భార్య కాదు. ఏంటి రమ్మని కబురు పెట్టావు? నువ్వు ఓడిపోబోతున్నావు. మీ నాన్నను రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండమను. అమ్మవారి కళ్యాణానికి ఇంకా టైం ఉంది. సాగర్ని నా నుంచి దూరం చేసి నువ్వే నన్ను పందెం గెలిపిస్తున్నావే పిచ్చిదానా. కారు నీకు దక్కొచ్చు, పెయింటింగ్ నీకు దక్కొచ్చు. నీకు దక్కని సాగర్ నాకు దక్కాడే. ఓహో, నీ మొగుడు నీకు అంతా చెప్పేశాడనమాట. చెప్పింది కథ కాదా, నీ అహంకారం గురించి. రమణి జీవితం నాశనం చేసిన చాలక నేను సాగర్తో సుఖపడకూడదనిగా ఈ పందెం వేశా. నువ్వు మనిషివైతే, మనసుంటే వెళ్ళి రమణికి క్షమాపణ చెప్పు. నువ్వు చేసిన అన్యాయం మన పాలిట శాపమై ఇప్పుడు నీ చెల్లెల్ని పెళ్లి కాకుండానే తల్లిని చేసింది. చచ్చిపోయింది తప్పు నువ్వేం చేయలేదక్క. చావాల్సింది నేను. నన్ను చంపక. నీ కళ్ళకి నేను హంతకురాల్లా కనిపిస్తున్నానా? జీవితంలో ఒకసారి తప్పు చేశాను, కానీ అది తప్పని నాకు తెలియలేదు. ఓ వ్యక్తిని సాధించాలనుకున్నానే కానీ దాని పర్యవసానం ఆలోచించలేదు. నీ జీవితాన్నైనా చక్కదిద్దుతాను. చెప్పు, ఎవరతను? ఉదయ్. ఉదయ? వాళ్ళ కుటుంబంతో మనకున్న కక్షలు తెలిసి ఇంత దూరం ఎలా రానిచ్చావమ్మా? ఉదయ్ చాలా మంచివాడక్క.
మా పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే మేము కలిసి చావునైనా చేస్తాం కానీ ఇందులో తన తప్పే ఉంది. భారతి తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేసింది, కడుపు వచ్చింది, పెళ్లి చేసేద్దాం. ఇండియాలో మామూలు ఆడపిల్లలకు పెళ్లి కావడమే చాలా కష్టం బాబు. కడుపు చేసిన వాడే పెళ్లి చేసుకుంటాడు. బారు, యు డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్, ఓకే? నేను వెళ్ళి అతనితో మాట్లాడినా. వద్దండి, నా చెల్లెలి పెళ్లి నేనే చేస్తాను. నా శత్రువైనా వెళ్ళి స్రవంతి కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించండి అని సాగర్ని వేడుకుంటాను. చేసిన తప్పు ఎత్తుకుంటాను. చెంచురామయ్య గారు, బాలకోటయ్య గారు, మీరు ఇలా కొట్లాడుకుంటూ పోతే ప్రజల్లో మన పార్టీకి ఉన్న ఇమేజ్ పోతుంది. దయచేసి క్రమశిక్షణ పాటించండి. అది ఎలా కుదురుతుందండి? పోయినసారి ఎలక్షన్ అప్పుడు ఈసారి రాబోయే ఎలక్షన్ లో సీటు నాకేనన్నారు. అందుకే ఈయన సపోర్ట్ చేసా, గెలిపించాం, మంత్రి అయ్యాడు. కనుక రాబోయే ఎలక్షన్ లో సీటు నాకే రావాలి. అదెట్ట కుదురుద్దండి? ఇదిగో పసుపు అదిగో ముసుగు అన్నట్టు ఇట్ట కుర్చీలో కూర్చోలేదో అట్ట గవర్నమెంట్ పడిపోయింది. గవర్నమెంట్ పడిపోయే దానికి మేమా బాధ్యత? పోని దానికి మీరు బాధ్యులు కారండి. మరి పోయిన ఎలక్షన్ లో ఓటు 200 ఇచ్చి 500 పోసి కొన్నా, గెలిచా. మరి ఆ ఖర్చు ఎవరిస్తారు? ఇంకా ఖర్చులేమిటి? స్కాములో తమరు భోజనం చేసిన డబ్బంతా ఏమైంది? అబ్బా, దేశభక్తుడిగా ఇది నేను తట్టుకోలేకపోతున్నానండి. అసలు పార్టీలోనే ఉండి ద్రోహం చేయటం అంటే ఇదే కదా. అదే ప్రతిపక్ష వాళ్ళు అనుకోండి 190 అనుకుంటారు, పట్టించుకుంటావా? ఏమన్నా మన పార్టీలోనే ఉండి నాకే ఈయన సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే ఇది నాకు నష్టం కాదు, పార్టీకే నష్టం అని చెప్పి మనమే చేస్తున్నా. సపోర్ట్ చేస్తాం. ముందు తమరు గోతాల్లో దాచిన డబ్బంతా పార్టీ ఫండ్కి ఇవ్వండి. ఏంటయ్యా ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? నీ బాబు గడి ముళ్ళ దాచవా? చెంచురావయ్యా, నా మీదకే బైక్ సుల్తావురా? కాదు తొలగించుకుంటావా? నేను భైరవమూర్తినండి. ఏంటయ్యా? అయ్యా, ఇక్కడ కొంపలు మురిగిపోతున్నాయి. ఏమైందయ్యా? భారతమ్మ గారు ఉదయబాబు చేత స్టమక్ చేయించుకున్నారండి. మీరక్కడ బాలకోటయ్య గారితో రాజీ పడి ఆ సీటు ఆయనకి ఇచ్చేయకపోతే మీ పరువు ప్రతిష్టల తాలూకు నెగిటివ్లు పాడైపోతాయని ఊరంతా అనుకుంటున్నారండి. ఒక దేశభక్తుడిగా అది మీరు తట్టుకోలేరని నాకు తెలుసు, కానీ జరిగింది ఇది చెప్పడం నా ధర్మం. ఆగండి, ఆగండి, ఆగండి. ఏ రాజీకి వస్తున్నావా? యుద్ధం ఢిల్లీలోనే అనుకున్నా, మన ఊళ్ళోనే మొదలైంది, అక్కడ చూసుకున్నా. ఉదయ్, ఉదయ్, స్రవంతి, దమయంతి, దమయంతి, ఎక్కడ అయ్యగారు ఉదయ్ ఎక్కడ? తెలీదండి. స్రవంతి సాగర్ ఎక్కడ ఉన్నారు? ఉదయ్ బాబు గారికి భారతమ్మ గారికి మ్యారేజ్ చేయడానికి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు? మీకు చెబితే తుపాకీతో కిల్లింగ్ చేస్తారని అందరూ రన్నింగ్ అండి. నా రాజకీయ జీవితం మీద పందెం గాయటానికి అదే వస్తే, అది బాలకోటయ్య కూతురు చేతిలో పందెంలో ఓడిపోతే ఇప్పుడు నాకు వచ్చే సీటుని నేను వదులుకోవాలా? శత్రు కూతురు చేతిలో ఓడిపోయి ఒకత్తి, శత్రు కొడుకుతో తిరిగి మరొకత్తి నా పరువును బజార్ను పడేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? చూడు, సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చి నీకు కుర్చీ కావాలా, కూతురు కావాలా అని అడిగితే కుర్చీయే కావాలి అని అడుగుతాను నేను. ఇవాళ గుళ్ళో జరిగేది పెళ్లి కాదే, రక్తపాతం.